హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చాలా సింపుల్గా చేసుకునే కర్రీని చూపిస్తున్నాను. ఈ కర్రీ 10 మినిట్స్లో అయిపోతుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత దీనిలో ఒక 3 పెద్దగా ఉన్న ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవ్వడానికి వేగిపోవడానికి దీనిలో ఉప్పు వేసేస్తే మనకి తొందరగా వేగిపోతాయి. ఇలా ఉల్లిపాయలు మంచిగా వేగిపోయిన తర్వాత కారం వేసుకోవాలి. కారం అలాగే పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కారం పసుపు వేసుకున్న తర్వాత దీనిలో ఒక 2 పచ్చిమిర్చిని కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద టొమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మంటని సిమ్లో పెట్టేసి 1 నిమిషం పాటు దీనిపైన మూత పెట్టి ఈ ఉల్లిపాయలను మగ్గించుకోవాలి. ఉల్లిపాయలతో పాటు టమాటో కూడా వేసేస్తే మెత్తగా అయిపోతాయి. తర్వాత దీనిలో వాటర్ వేసుకుని దీనిపైన మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఇలా ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి, మనకి ఈ కర్రీ అనేది ఇలా దగ్గర పడుతుంది. అప్పుడు దీనిలోని బూందీని వేసుకోవాలి. ఇలా బూందీ వేసేసి దీన్ని కదపకుండా దీనిపైన మూత పెట్టేసుకుని మరో 5 నిమిషాలు సిమ్లో ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మనకి కర్రీ అనేది ఇలా రెడీ అవుతుంది. ఇలా రెడీ అయిన తర్వాత అడుగు నుంచి ఒకసారి కలుపుకోవాలి. ఎక్కువ కదిపితే మనకి బూందీ అనేది విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎక్కువ కలుపుకూడదు. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోని కొత్తిమీరని కరివేపాకుని వేసుకోవాలి. మీకు కావాలంటే మనం ఆనియన్ వేసిన తర్వాత వాటర్ వేసాం కదా, మరుగుతుంది, అప్పుడు వేసుకుంటే మనకి ఈ కరివేపాకు కొత్తిమీర అనేది ఇంకా బాగుంటుంది. నేనైతే మర్చిపోయాను, అందుకని లాస్ట్లో వేశాను. ఇలా చేసుకుంటే బూందీ కర్రీ అనేది చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్ కర్రీ, 10 మినిట్స్లో అయిపోతుంది. అలాగే చాలా చాలా రుచిగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.